హరే కృష్ణ. ఈ రోజు మనం జగన్నాథపురి క్షేత్రంలో జగన్నాథుని యొక్క తిరుగు రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. అయితే ఇక్కడ దక్షిణ అమెరికా ఖండం నుండి చిలే దేశం నుండి మదన్ మోహన్ ప్రభు వారు మనకి పరిచయం అయ్యారు. వారు ఏ విధంగా కృష్ణ చైతన్యంలోకి వచ్చారో వారి నుండే తెలుసుకుందాం. హరే కృష్ణ మదన్ మోహన్ ప్రభు. Hare Krishna Prabhuji. So can you please share with our viewers how you got inspired by Krishna consciousness, how you came into Krishna consciousness? My first time when I met with in Krishna consciousness, I inspired with one book, The Science of Realization. No, మదన్ మోహన్ ప్రభు ఏమంటున్నారంటే వారు కృష్ణ చైతన్యంలోకి రావడానికి వారికి స్ఫూర్తినిచ్చిన మొదటి గ్రంథం శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. దాన్నే సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. I think 1996. In that time, Okay. no, one Sankirtan devotee gave me this book. I to start to read that book. After that, I'm going to the temple and I am here. 30 సంవత్సరాల క్రితం శ్రీల ప్రభుపాదుల వారి ఒక సంకీర్తన బృందం వారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే గ్రంథం వారికి ఇచ్చారట. అది చదివిన తర్వాత ఆయన మందిరంలో చేరిపోయారు. ఇదిగో ఈ రోజు పూరి క్షేత్రంలో మన ముందు ఉన్నారు. In that time, I became Sankirtan devotee also. అది మాత్రమే కాదు, వారు కూడా సంకీర్తన బృందంలో చేరి శ్రీల ప్రభుపాదుల వారి పుస్తక వితరణ చేసే సేవ కూడా చేశారట. I was living in the temple, preaching in the street, and going to the university in that time, psychologist. వారు చిలే దేశంలో ఏకకాలంలో ఆశ్రమంలో ఉంటూనే వారు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ డిగ్రీ కూడా చేసేవారట. And many service, clean the toilet, washing the pots, preaching in the university also, food for life, all service in the temple, no? వారు చిలే దేశంలో ఉన్నటువంటి కృష్ణ మందిరంలో వారు అన్ని రకాల సేవలు చేశారట. మరుగుదొడ్లు కడగడం, అలాగే వంట పాత్రలు కడగడం, అలాగే పుస్తక వితరణ చేయడం, అలాగే కళాశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ప్రచారం చేసేవారట. After some time, I stopped the university because I was thinking I like to surrender completely to Krishna, no, in full service, no? కొంతకాలం తర్వాత ఆయన యూనివర్సిటీలో చదవడం మానేసి పూర్తిగా చిలే దేశంలో కృష్ణ సేవకులుగా ఆయన జీవితాన్ని అంకితం చేశారు. In that time, I traveled with Bhaktivedanta Manor, no, in London. ఆ సమయంలో ఆయన లండన్ లో ఉన్నటువంటి భక్తి వేదాంత మేనర్ కి వారు ప్రయాణం చేశారు. I was serving like brahmachari in that time in that temple, full time. లండన్ లో ఉన్న భక్తి వేదాంత మేనర్ లో వారు పూర్తి సమయం భక్తుడిగా సేవ చేశారు. When after that I came back my country Chile to finish the study the psychologist. ఆ తర్వాత మళ్ళీ ఆయన చిలే దేశానికి వెనక్కి వెళ్లి ఆయన యొక్క డిగ్రీని పూర్తి చేశారు. Yeah, and Grihastha ashram. ఆ తర్వాత ఆయన గృహస్థ జీవితంలోకి ప్రవేశించారు. This is resume. సో సంక్షిప్తంగా వారి ఆధ్యాత్మిక జీవన కథ ఇది. I came in Krishna consciousness when I was 17 years old through one book, The Science of Self-Realization, no? So what is your age now? 48 years old. మదన్ మోహన్ ప్రభు 17 సంవత్సరాల వయసులో ఆత్మ సాక్షాత్కారం అనే పుస్తకాన్ని చదివి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు. ప్రస్తుతం వారి వయసు 48 సంవత్సరాలు. And that book touched my heart, and the mercy of Srila Prabhupada. Through that books, I changed my life completely because I come from Melecha family, Melecha eat meat now of cow, and also in that time I smoke cigarette and drink alcohol, and also hunting woman, no. But I changed completely my life for mercy of Srila Prabhupada through the books. After that, Bhagavad Gita, Srimad Bhagavatam, no. But the first book very impressed me, the sign of self-realization. వారు 17 సంవత్సరాల వయసులో ఉండగా వారు మద్యాన్ని త్రాగేవారట, సిగరెట్లు కాల్చేవారట, అలాగే స్త్రీ లోలులుగా ఉండేవారట, అలాగే మాంసాహారాన్ని భుజిస్తూ ఉండేవారట. కానీ ఆ ఒక్క పుస్తకం ద్వారా భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి కృప ఆయన పొంది వారి జీవితాన్ని మార్చింది అని చెప్పి మనకు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ మోహన్ ప్రభు. Thank you, Prabhu. ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. Thank you. మరి మీరు కూడా సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే శ్రీల ప్రభుపాదుల వారు రచించిన పుస్తకాన్ని వెంటనే చదవండి. హరే కృష్ణ.